సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2018లో ఓడిపోయాను కనుకే 2019లో ఎంపీ, 2023లో ముఖ్యమంత్రి అయ్యానన్నారు. అలాగే జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టే 2024లో కేంద్ర మంత్రి అవుతారని అన్నారు. తాను ఓడిపోయినప్పుడు కొందరు బాధపడితే శత్రువులు సంతోషపడ్డారని చెప్పారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ సొంత పార్టీని నాశనం చేసుకోబోతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు ఒకసారి ఉపయోగపడుతుంది. ఉదాహరణ నేను 2018 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మిత్రులు కావాల్సిన వాళ్ళు మిత్రులేమో బాధపడ్డారు, శత్రువులేమో సంతోషపడ్డారు, అయిపోయింది నా పని అని. కానీ 3 నెలలు తిరిగే లోపల ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ సభ్యుడైనా ఢిల్లీకి వెళ్ళడం వల్ల దేశానికే పెద్ద పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. వితిన్ 3 monthsలో ప్రజలు విఘ్నులు ఆలోచన చేసిండ్రు, ప్రశ్నించే గొంతుక ఉండాలి అని ఎంబడే నన్ను ఎంపీకి పంపించారు. ప్రశ్నించే గొంతుక ఉండాలని జీవనాన్ని ఎమ్మెల్సీకి పంపించారు మీరు అందరు కలిసి. కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు ఒకసారి ఉపయోగపడుతుంది. ఉదాహరణ నేనే